ఆయుబ్ స్క్రీన్ తీసుకోవాలా? ఎస్ ఆయుబ్, మీరు స్క్రీన్ తీసుకుంటారా? మీరేమో ఎందుకన్నా అలా చేశారు మీరు ఇక్కడ? ఆ, పట్టీ స్క్రీన్ ఏదైతే ఉందో దాని సైజు బాగుండాలా. ఆ సెషన్ టెక్స్ట్ సైజు కరెక్ట్గా ఉండాలా. టెక్స్ట్ సైజ్, తర్వాత టెక్స్ట్ కలర్ సరిగ్గా ఉండాలా. టెక్స్ట్ కలర్, తర్వాత దాని బ్యాక్గ్రౌండ్ సరిగా ఉండాలా. ఇవన్నీ లేకుండా మీరు ఎట్లా చేస్తున్నారు నాకు అర్థం కాదు. ప్రాక్టీస్, టెక్స్ట్ సైజు కరెక్ట్గా లేదు, టెక్స్ట్ కలర్స్ కరెక్ట్గా లేదు. సో యూ విల్ బి వెరీ మచ్ ఇన్ డిఫికల్ట్ స్టేట్ ఫ్యూచర్ ఆల్సో. కాబట్టి ట్రై టు చేంజ్ ద పట్టీ సెషన్ సెట్టింగ్స్. డిఫాల్ట్ నుంచి కస్టమైజ్ చేయండి. కొంచెం చేస్తే దానికి ఒక ప్రొఫైల్గా పేరు ఇవ్వండి అంతే. ప్రతిసారి ఆ ప్రొఫైల్లోకి లాగిన్ అవుతూ ఉంటే మీ కస్టమైజ్డ్ ఆప్షన్స్ అన్నీ వస్తాయి అన్నమాట. సార్. అదే అదే ఏంది పట్టీ. పట్టీలో నేను ఇచ్చే ప్రొఫైల్ ప్రతిరోజు మీరు చూస్తుంది ఇదే కదా. ఇదే సార్. సింపుల్గా ఇదే ఇలా చేసుకోవాలన్నమాట. చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. రైట్. సో ఇప్పుడు యాక్చువల్గా మనకి ఏడబ్ల్యూఎస్ ఏడబ్ల్యూఎస్ ఎస్ సైన్ ఇన్. ఏడబ్ల్యూఎస్లో సైన్ ఇన్ అవుతా. ఓకే. అంటే మనం చెకింగ్ చేసుకుంటున్నాం అన్నమాట. అసలు మనం కరెక్ట్గా అవుట్పుట్ వస్తుందా లేదా, మనం చేయగలమా లేదా, రియల్ టైంలో ఇట్లాంటి అప్లికేషన్స్ అన్ని మోర్ సిపియు తీసుకుంటే ఎట్లా జరుగుతూ ఉంది, అలారం స్టేట్స్ ఎలా ఉంటాయి చెక్ చేసుకుంటున్నాం. కోడ్ వచ్చింది. కోడ్ కోడ్ ఓకే. ఎస్ ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్. ఇస్ మై స్క్రీన్ ఈజ్ విజిబుల్ టు ఫ్రెండ్స్? స్క్రీన్ కనిపిస్తుందా? సార్. ఓకే. యాక్చువల్గా కొన్ని కొన్ని ప్రాక్టీస్ చేయడానికి తప్పదు. ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. డిపెండెన్సీ ఉంటుంది ప్రాక్టీస్ చేయడానికి. మోర్ ఎవర్ లైనెక్స్ ఇస్ నీ లైఫ్ అంతా డిపెండెన్సీ లైనెక్స్ తోటి, అంతే కన్ఫర్మ్. సరే. ఓకే. ఇప్పుడు యాక్చువల్గా మనం ఈసీ2లోకి వెళ్ళి ఒక సర్వర్ని డిఫైన్ చేసి, ఒక సర్వర్ని క్రియేషన్ చేసి కొంత దాంట్లో వెబ్ కంటెంట్ డిస్ప్లే చేయొచ్చు మనం సింపుల్గా. స్క్రీన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్? పర్లేదా? ప్రాబ్లం లేదు కదా? వాయిస్లో ఏమైనా ప్రాబ్లం ఉందా? ఎనీ ప్రాబ్లం విత్ మై వాయిస్? గుడ్ గుడ్. అర్థమవుతుందా చెప్పే కాన్సెప్ట్లన్నీ జాగ్రత్తగా? అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి సార్ కేకే సార్ కొంచెం మాకు అర్థం కాలేదు సార్, కొంచెం ఇబ్బంది పడుతున్నాం, కొంచెం ప్లీజ్ ట్రై టు క్రియేట్ వన్ మోర్ ల్యాబ్ అంటే మళ్ళీ నేను ఏదో ఒక ఖాళీ టైంలో ల్యాబ్ క్రియేషన్ చేసి పెడతాం అట్లా. సో ఇది మనం లాస్ట్ నిన్న తయారు చేసిన సర్వర్ ఇది. దీన్ని టెర్మినేట్ చేసి పడేద్దాం. టెర్మినేట్ సర్వర్. రైట్. ఓకే అయిపోయింది. సర్వర్ని టెర్మినేట్ చేస్తాం. సేమ్ ఇందాకే మనం ఆయిప్ చేసిన విధంగానే మనం ఇప్పుడు కూడా మనం చేస్తాం. ఏమని చేస్తాం? ఇన్స్టాన్సెస్లోకి వెళ్ళి ఒక ఇన్స్టాన్సెస్ని మనం క్రియేషన్ చేస్తాం. లాంచ్ ఇన్స్టాన్స్. సో లాంచ్ ఇన్స్టాన్స్ తర్వాత ఫ్రెండ్స్ ఏదైతే ఉందో లాంచ్ ఇన్స్టాన్స్ తర్వాత ఇదిగోండి ఇక్కడ ఏంది ఇన్స్టాన్స్ పేరు ఏంది? ఏబిసి. ఇక్కడ నేనేమని ఇస్తానంటే కేకే బ్యాంక్ ప్రొడక్షన్ సర్వర్ అని ఇస్తా. కేకే బ్యాంక్ ప్రొడక్షన్ సర్వర్ అంతే. ప్రాడ్. ఓకే. కేకే బ్యాంక్ ప్రొడక్షన్ సర్వర్.
మీ అందరికీ అర్థం కావడం సర్వర్ అని కూడా రాసా. ఓకే బాగుంది. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఇన్స్టాన్స్ టైప్ ఇదే. కీ పేరు వచ్చేసి అక్టోబర్, నాది అలా ఉంది. తర్వాత నేను వచ్చేసి సింపుల్గా సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్. ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ వచ్చి ఎస్ ఏమని ఇస్తా, ఇక్కడ ఉంది ఏబిసి బ్యాంక్ సెక్యూరిటీ గ్రూప్ 1 అని ఇస్తా. ఆ తర్వాత ఎస్ అడ్వాన్స్డ్ సెషన్లోకి వెళ్ళి అడ్వాన్స్డ్ డీటెయిల్స్లోకి వెళ్ళి డైరెక్ట్గా ఎస్ ఫ్రెండ్స్ ఏది నేను చేయాలనుకుంటున్నా. ఓకే, ఎవరు చెప్తారు స్క్రిప్ట్? బిన్ బ్యాష్, రైట్, చెప్పండి స్క్రిప్ట్. బిన్ బ్యాష్ రాసి తర్వాత Dash EC2 EC2 open user user sudo sudo -i -i తర్వాత yum yum install 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 http httpd -y తర్వాత cd slash var www html HTML. echo Echo, welcome to Vansbro Technologies. అంతే, అయిపోయింది. ఎస్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి ఇక్కడ? current ఇండెక్స్ డాట్ html అది ఆ ఫైల్లోకి డేటా వెళ్ళిపోద్ది. ఆ తర్వాత ఏం చేయాలా? సర్వీస్ service విఐ సర్వీస్ ఎస్ httpd restart. restart ఎక్సలెంట్, అయిపోయింది అంతే. దీనివల్ల వెబ్ కంటెంట్ని నా కస్టమర్స్ చూడగలరు ఈ రీస్టార్ట్ చేయటం వల్ల. అదర్వైజ్ ఈ కంటెంట్ వాళ్ళకి అందుబాటులో ఉండదు అనమాట. రైట్, అయితే నా సర్వర్లోకి ఎవరైనా లాగిన్ అవ్వాలంటే ఏదైనా సెషన్స్లోకి లాగిన్ అవ్వాలంటే SSHD అది వేరే. SSHD యూజర్స్ లాగిన్ అవ్వాలంటే ఈ SSHD సర్వీస్ని కానీ స్టాప్ చేస్తే ఏ యూజర్ లాగిన్ అవ్వలేడు. HTTPDని కానీ స్టాప్ చేస్తే ఆ బ్రౌజర్కి ఏ కంటెంట్ కూడా డిస్ప్లే కనపడదు, అంటే మనకి ఏ కంటెంట్ కూడా కనపడదు అనమాట అట్లా స్టాప్ చేస్తే. రైట్, దీన్ని కాపీ చేసేసి చూడండి ఫ్రెండ్స్, చక్కగా అర్థం, మీరు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమి లేవు కదా. రైట్, సో వెంటనే ఇక్కడ పేస్ట్ చేసి ఇదే క్లౌడ్ ఇంజనీర్ చేసేది ఇదే, అంతే. పేస్ట్ చేస్తాడు అంతే, దానికి ఇంకేం తెలియదు. ఆ తర్వాత లాంచ్ ఇన్స్టాన్స్. సో లాంచ్ ఇన్స్టాన్స్ తర్వాత కేకే బ్యాంక్ ప్రొడక్షన్ సర్వర్ అందుబాటులో ఉందా లేదో చూడండి. సో ఇక్కడ చూసారా, కేకే బ్యాంక్ ప్రొడక్షన్ సర్వర్ ఉంది. స్టేటస్ చెక్స్ అనేది ఇక్కడ ఇనిషియల్ అవసరం. 2x2 చెక్స్ ఇంకా రాలేదా? వస్తుంది, కొంత టైం పట్టిద్ది, వచ్చేస్తాయి, నో ప్రాబ్లం. సో ఓకే, నాట్ ఏ ఇష్యూ. సరే సార్, కేకే సార్. ఇప్పుడు ఇన్స్టలేషన్ అవన్నీ అవుతుంది. రైట్, సరే. ఇప్పుడు యాక్చువల్గా మనకి అయిపోద్ది. బ్యాక్గ్రౌండ్లో స్టేటస్ చూపించడానికి కొంత టైం పట్టింది అంతే. బ్యాక్గ్రౌండ్ ఇప్పటికి అయిపోయి ఉంటుంది కూడా మొత్తం. ఎస్, అదంతా చూపించడానికి కొంత మనకి టైం తీసుకొని చూపిస్తుంది అనమాట. ఇక్కడ 2x2 చెక్స్ వస్తుంది అది. రైట్, ఓకే చూపిస్తుంది అది, నో ప్రాబ్లం. సో ఇక్కడ నుంచి మనం వెళ్ళిన తర్వాత ఎస్ కాపీ దిస్ పబ్లిక్ IP అడ్రస్, మనం డైరెక్ట్గా ఇక్కడ పేస్ట్ అంతే. అది అందుబాటులోకి వచ్చినప్పుడు వెంటనే కొంత టైం తర్వాత అందుబాటులోకి వస్తుంది తప్పకుండా. అట్లా వచ్చేసి చూసారా, 2x2 చెక్స్ పాస్. ఓకే, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, యూ కెన్ ప్రొసీడ్ నౌ. చూసారా, వచ్చేసింది. వెల్కమ్ టు వెన్స్బ్రో టెక్నాలజీస్ వచ్చేసింది. రైట్, బాగుంది. ఇప్పుడు యాక్చువల్గా ఈ సర్వర్ మీద లోడ్ పెట్టాలా. సర్వర్ మీద లోడ్ వేయాలంటే ఎట్లాగా? లోపలికి వెళ్ళాలా. సరే, లోపలికి వెళ్ళక ముందే ఈ సర్వర్కి ఒక అలారం సెట్ చేస్తా, క్లౌడ్ వాచ్ని కాన్ఫిగర్ చేస్తా. క్లౌడ్ వాచ్ని కాన్ఫిగర్ చేయాలంటే ఈ సర్వర్ని ఇలా సెలెక్ట్ చేసి యాక్షన్స్లోకి వెళ్ళి ఎలా ఫ్రెండ్స్, మానిటర్ అండ్ ట్రబుల్ షూట్లోకి వెళ్ళి క్లిక్ చేస్తే క్లౌడ్ వాచ్, మేనేజ్ క్లౌడ్ వాచ్ అలామ్స్ అంతే సింపుల్గా. సో ఎవరు చెప్తారు ఇది? అందరికీ తెలుసు కదా, అవునా? ఇక్కడ ఏం చేస్తాం, సెర్చ్ ఫర్, ఇదిగోండి చూడండి, చేయొచ్చా లేదా? ఆర్ నో చెప్పండి. క్రియేట్ అన్ అలారం. సో అలారం అంటే ఏం చేస్తారు? అలారం నోటిఫికేషన్ ఎక్కడికి రావాలా? ఇదిగో CPU యూటిలైజేషన్ ఏబిసి బ్యాంక్ ప్రొడక్షన్ సర్వర్ అంటే SNS నోటిఫికేషన్ ఇది యాక్చువల్గా. అక్కడ మన నోటిఫికేషన్
అదే ఇక్కడ సెలెక్షన్ చేశా. నోటిఫికేషన్ ఉందని ఎలా తెలుస్తుంది కేకే సార్ మీకు? ఆల్రెడీ ఇదిగో ఓపెన్ న్యూ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ ఎస్ఎన్ఎస్ కొట్టండి, మీకు తెలిసింది. ఎస్టర్డే మనం తయారు చేసాం ఒక టాపిక్ని, ఆ టాపిక్ పేరే ఎస్ఎన్ఎస్ చేస్తే సింపుల్ నోటిఫికేషన్ సర్వీసెస్లో ఒక టాపిక్ ఉంది ఆల్రెడీ. ద టాపిక్ హ్యాస్ బీన్ సబ్స్క్రైబ్డ్ బై వెన్స్టోర్ టెక్నాలజీస్ 3. ఆ టాపిక్ని సబ్స్క్రైబర్ కూడా చేసేస్తారు. ఇదిగో టాపిక్ నేమ్ ఇది. సబ్స్క్రైబ్ చేసిన వ్యక్తి కూడా ఎక్కడ ఉంటాడు, అతని పేరే ఇతను వెన్స్టోర్ టెక్నాలజీస్ 3@gmail.com కన్ఫర్మ్ చేసి, అతను క్లౌడ్ ఇంజనీర్, అతనికి వస్తుంది మెసేజ్ అంత. ఇప్పుడు దాని పేరు ఏంది? టాపిక్ పేరు సిపి యూటిలైజేషన్ ఏబిసి బ్యాంక్ ప్రొడక్షన్ అని ఇచ్చా. ఇప్పుడు నేను కొంచెం అలా తీసేసి సిపి యూటిలైజేషన్ కేకే బ్యాంక్ అని ఇవ్వచ్చా? ఇచ్చుకో, కేకే బ్యాంక్ ప్రొడక్షన్ సర్వర్ అలాగిచ్చుకున్నా నేను. ఇప్పుడు టాపిక్ నేమ్ని అలాగిచ్చా. సో సేవ్ చేంజెస్ అయిపోయింది, అంత అయిపోయింది. సేవ్ చేంజెస్. సో ద టాపిక్ నేమ్ హ్యాస్ బీన్ చేంజ్డ్ సక్సెస్ఫుల్లీ. దిస్ ఇస్ మై టాపిక్ నేమ్. రైట్ నో టాపిక్ నేమ్ ఏంది? మారిపోద్ది వెంటనే. టాపిక్ నేమ్ చేంజ్ అయిపోవాలి వెంటనే. డైరెక్ట్గా. కొంత టైం పట్టిద్ది, మరి తర్వాత అదంతా చేయొచ్చు, టైం పట్టిద్ది అంతే. ఎందుకు ఇది టైం పట్టింది కేకే సార్? అది జియోయే కదా, అందుకోసం. జియో కాబట్టి టైం పట్టింది. ఆ టైం దాకా మనం వెయిట్ చేయాలి. సరే వెయిటింగ్ అదంతా పక్కన పెడితే, ఇప్పుడు పక్కన పెడితే ఇక్కడ మనం డైరెక్ట్గా చూస్తాం. అక్కడ కూడా మనం చూడాలి, అంటే మనం మార్చాం కాబట్టి మార్చేంత వరకు రావాలి. టాపిక్ నేమ్స్ మస్ట్ బి మేడ్ అప్ ఓన్లీ నేమ్స్ ప్లస్ ఎట్లా లేదు కేకే సార్ అసలు ఇవన్నీ తీసి పడేసి ఇదిగో ఈ టాపిక్ని డిలీట్ చేసేయండి. అసలు ఎందుకు? డిలీట్ చేసేసేయి. డిలీట్ మీ టాపిక్ని డిలీట్ చేసి, అంటే అంతసేపు ఆగలేమనుకుంటే డిలీట్ మీ చేసి పడే, అయిపోయింది. టాపిక్ని డిలీట్ చేసేసి అప్పుడు మళ్ళీ ఏంది? క్రియేట్ టాపిక్. ఓకే, స్టాండర్డ్లోకి వెళ్ళి టాపిక్ నేమ్ ఏమి ఇస్తాం మీరు ఇప్పుడు ఇచ్చుకోండి. ఇక్కడ సిపి యూటిలైజేషన్ ఏ పేరు? అది కేకే బ్యాంక్ ప్రొడక్షన్ సర్వర్. సిపి యూటిలైజేషన్ ఫర్ కేకే బ్యాంక్ ప్రొడక్షన్ సర్వర్ని తెలుసుకోవడం టాపిక్ ఇది. టాపిక్ నేమ్ ఇచ్చా. సో డిస్ప్లే కూడా సేమ్ థింగ్, కాపీ పేస్ట్. డిస్ప్లే కూడా కేకే బ్యాంక్ ఇది, అంతే. సో మిగతాది ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ తెలుసు. క్రియేట్ ఏ టాపిక్ తయారైంది. ఏ టాపిక్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. బట్ ఈ టాపిక్కి ఒక సబ్స్క్రైబర్ని ప్రొవైడ్ చేయండి. సబ్స్క్రైబర్ని ప్రొవైడ్ చేయాలంటే ఇక్కడ ఉంటుంది. క్రియేట్ సబ్స్క్రైబర్ లేదా ఈ బటన్ అయినా. సింపుల్. సబ్స్క్రైబర్ దగ్గర మనం చేయాలా? ఏమని చేయాలా? ఇది యాక్చువల్గా ఈమెయిల్ ఇస్తాను. రైట్. ఈమెయిల్ ఇచ్చిన తర్వాత ఎండ్ పాయింట్లోకి వచ్చేసరికి venslowtechnologies@gmail.com. ఆర్ ఇప్పుడు ఏదైతే ఉందో అక్కడ ఒక్క నిమిషం, మాకు ఏది లైన్లో ఉంది? 3 లైన్లో ఉంది, అందుకోసం నేను 3 ఇచ్చా. 3 లైన్లో ఉంది కాబట్టి ఇక్కడ venslowtechnologies3@gmail.com ఇచ్చా. రైట్, అర్థమైందా? అయిపోయింది. ఇంతేనా కేకే సార్? అంతే అయిపోయింది. టాపిక్ హ్యాస్ బీన్ క్రియేటెడ్, టాపిక్స్ హ్యాస్ బీన్ సబ్స్క్రైబ్డ్ అయిపోయింది. ఇక టోటల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత డాష్బోర్డ్ టాపిక్స్లో సిపి యూటిలైజేషన్. మరి ఈ సిపి యూటిలైజేషన్ టాపిక్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు? వెన్స్టోర్ టెక్నాలజీస్. ఆ వెన్స్టోర్ టెక్నాలజీస్ అనేవాళ్ళు కన్ఫర్మ్ పెండింగ్లో ఉంది. అప్పుడు మనం ఇక్కడికి వెళ్ళి అప్పుడు ఇక్కడ చూసుకోవాలి యాక్చువల్గా. మరి ఇంకా అలా కేకే సార్ ఇంకా రాలేదు సార్, వచ్చేసింది. ఇది AWS నోటిఫికేషన్ సబ్స్క్రిప్షన్ ఎలా వచ్చింది? AWS నోటిఫికేషన్ సబ్స్క్రిప్షన్ అనే ప్లేస్లో ఇక్కడ ఏం చేయాలి? కన్ఫర్మ్ అయిపోయింది. ఎట్లా అయిపోయిందా? టాపిక్ ఉంది, టాపిక్ నేమ్ ఏమో ఇది. యాక్చువల్గా సిపి యూటిలైజేషన్ అంటే కేకే బ్యాంక్ ప్రొడక్షన్ సర్వర్లో సిపి యూటిలైజేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక టాపిక్ అయిపోయింది. ఎవరికి ఇచ్చాము? అది మా క్లౌడ్ ఇంజనీర్స్కి ఇచ్చాము. ఇది నా క్లౌడ్ ఇంజనీర్ ఈమెయిల్ ఐడి. ఓకే. సో తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాను? ఇదే టాపిక్ని అక్కడ ఇంక్లూడ్ చేస్తా. ఇప్పుడు ఇక్కడ ఈ అలారం ఉంది కదా, ఈ అలారం అనేది ఎవరికి ఇవ్వాలి నోటిఫికేషను? ఈ వీడికి ఇవ్వాలా. ఎవరికి? ఇక్కడ ఉన్న ఈ వీడికి, ఎస్ఎన్ఎస్కి. ఎస్ఎన్ఎస్ మనకి ఇస్తుంది అనమాట, మన జీమెయిల్ ద్వారా ఇస్తుంది. అదే విషయం ఇక్కడ ప్రతిసారి చెప్తుంది అదే. సో ఇప్పుడు నౌ జస్ట్ యూస్ పని చేద్దాం. అంటే ఇది జియోఏ కదా, అది అప్డేట్ అవ్వదు, కొంత టైం పట్టింది కాబట్టి రిఫ్రెష్. అందుకే రిఫ్రెష్ బటన్ ఇట్లా ఇచ్చాడు మనకి. రిఫ్రెష్ ఎందుకు ఇచ్చాడంటే దానికోసం ఇచ్చాడు రిఫ్రెష్. రైట్. సో ఇక్కడ కేకే ప్రొడక్షన్ సర్వర్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసి
అలారం తయారు చేస్తాను అనమాట. ఓకే, యాక్షన్స్, మానిటర్ అండ్ ట్రబుల్ షూట్, మేనేజ్ క్లౌడ్ వాచ్, అలార్మ్స్. సో క్రియేట్ అన్ అలార్మ్స్. ఓకే, ఆ తర్వాత ఎస్ ఫ్రెండ్స్, నోటిఫికేషన్ కోసం ఎస్. ఇప్పుడు సిపిడి కేకే బ్యాంక్ ప్రొడక్షన్ సర్వర్ టాపిక్ని ఇక్కడ ఇంక్లూడ్ చేసుకున్నాం. ఓకే, ఆ తర్వాత మనం అలారం థ్రెషోల్డ్ వాల్యూస్ అంటే ఇదే సిపి యూటిలైజేషన్. పర్సంటేజ్ మాత్రం 10% దాటిందంటే నాకు ఎర్రర్ రావాలి అని అర్థం, నాకు మెసేజ్ రావాలి అని అర్థం. ఎస్, ఇది 10% దాటితే ప్రతి 5 నిమిషాలకు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండని అర్థం. అదంతా మీకు తెలుసు. ఈ డిస్క్రిప్షన్ వచ్చేసి ఇదే డిస్క్రిప్షన్ పెట్టండి. ఇక్కడ ఉన్నదే కేకే బ్యాంక్ ప్రొడక్షన్ సర్వర్ ఉంది కదా, ఎస్, ఇది కాపీ చేసి అక్కడ కూడా ఎస్ దీన్ని ఇదంతా తీసి పడేసి ఇదంతా ఎస్ అలారం నేమ్ మనం సెట్ చేస్తున్నాం. అలారం నేమ్ ఇది ఇచ్చేసేయండి. దాని పక్కన ఏముంది సార్, దాని పక్కనది ఇన్స్టాన్స్ ఐడి, అంటే సర్వర్ ఐడి అన్నట్టు, ఇన్స్టాన్స్ ఐడి. ఇప్పుడు ఇదంతా కలిపి మొత్తం నేను అలారం నేమ్గా సృష్టించా అంతే. ఇది ఒక అలారం నేమ్, ఇది డిస్క్రిప్షన్ అలారం నేమ్కి ఇది ఇంతే అయిపోయింది. సో అంటే రెడ్ గీత చూసారా, ఎస్ అక్కడ ఇదిగో 0, 1, 2, 3, 4, 5, 6 ఎస్ 10కి వచ్చిందంటే రెడ్ గీత దగ్గరికి వచ్చేసింది అంటే మనకి అలారము ఇన్ అలారం స్టేట్లోకి మారిపోయి మెసేజ్ వస్తుంది మనకి. అయితే సిపియు మీద లోడ్ పడాలి, 10 క్రాస్ అవ్వాలి, అప్పుడు మాత్రమే లోడ్. ఎస్, ఇంతేనా సార్ అలారం అంటే? ఎస్, క్రియేట్ అన్ అలారం. ఓకే, ఏదైనా తప్పు కానీ జరుగుతూ ఉంటే మీరే కొంచెం సరి చేసి చెప్తా ఉండాలా. నేను అప్పుడప్పుడు కొన్ని తప్పులు కూడా చేస్తాను కావాలని, మీరు సరి చేయాలన్నమాట. అంటే మీరు ఎలర్ట్గా ఉన్నారో లేదో తెలుసుకోవడం కోసం. ఎవరెవరు సోఫా సెట్లో అన్నది తింటా కాళ్ళు వేసుకొని అటు ఇటుగా సిల్లీగా ఈ క్లాస్ చూస్తుంటే ఈ క్లాస్కి నీకు పనికిరాదు, వేస్ట్. ఇంటి దగ్గర శుభ్రంగా అన్నం అన్న తిను, ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకో, రేపు రికార్డింగ్ ఇచ్చినప్పుడు విను. అంతేగాని ఊరికి ఏదో మాట్లాడుకుంటే ఈ క్లాసులు వింటే వేస్ట్, నీకు లైఫే వేస్ట్, నువ్వే వేస్ట్. ఇక అంతే, నేను అనేది అదే. ఎందుకంటే కోర్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. టెక్నాలజీ నేర్చుకుంటే ఈజీగా డబ్బు సంపాదించచ్చు, అంతే తేడా. డబ్బు సంపాదడం కోసం ఇదంతా, లేకపోతే ఎందుకు, మీరెందుకు, నేనెందుకు, ఎందుకు ఇదంతా బతకటం కోసం అంతా. సరే, ఓకే, సరే కేకే సార్, ఇప్పుడు ఈ అలారమ్స్ అవన్నీ సెట్ చేశారు అంతా. మళ్ళీ క్లౌడ్ వాచ్కి వెళ్ళి మా అలారమ్స్ నేను చూసుకోవచ్చా? చూసుకో. ఎలాగా? ఎస్, ఇక్కడ వేరే ట్యాబ్లోకి వెళ్ళండి, ఓపెన్ న్యూ ట్యాబ్. ఎస్, ఓపెన్ న్యూ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ క్లౌడ్ వాచ్ ఇక్కడ చూసుకోండి. నేనేం చేశాను, ఒక ట్యాబ్లోనేమో ఎస్ఎన్ఎస్ నోటిఫికేషన్ చూశాను, ఇంకొక ట్యాబ్లో ఏమో ఇదిగో ఇక్కడ క్లౌడ్ వాచ్ ఓపెన్ చేస్తా. అలా మీరు కూడా ట్యాబ్లు ఓపెన్ చేయడం నేర్చుకోవాలి అట్లా. అంతేగాని ఊరికి ఒకే ట్యాబ్లో అన్ని ఓపెన్ చేసి చూసుకుంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఐఎమ్ యూజింగ్ 3 ట్యాబ్స్. క్లౌడ్ వాచ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సర్వీస్, ఇది మామూలు సర్వీస్ కాదు. ఓకే, క్లయింట్ ఎక్కువగా దీన్ని లైక్ చేస్తున్నాడు ప్రజెంట్ మార్కెట్లో, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ AWS. వాడి బిజినెస్ అంతా AWSలో ఉంది, వాడి మానిటరింగ్ సెక్షన్ కూడా AWSలోనే ఉందని అర్థం. రైట్, చూసారా, అయిపోయింది. ఇది యాక్చువల్గా స్టోరీ. సరే, ఇప్పుడు అలారమ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఎస్, అలార్మ్స్, హౌ మెనీ అలార్మ్స్ ఆర్ అవైలబుల్? ఓహో సార్, కేకే సార్, ఈ అలారం ఏంది, ఈ అలారం ఏంది సార్? ఈ అలారం ఏమో నిన్నటిది, ఎస్టర్డే. ఆ అలారంకి ఇంకా అంటే అసలు మానిటరింగ్ చేయడానికి ఎటువంటి డే లేదు కాబట్టి మెట్రిక్స్ ఏం అంటే అందుబాటులో లేదు, ఆ సర్వరే అందుబాటులో లేదు కాబట్టి ఇన్సఫిషియెంట్లోకి వెళ్ళిపోయింది. సర్వర్ అందుబాటులో ఉంటే మాత్రం ఓకే స్టేట్లో ఉంటుంది. ఎస్, ఇప్పుడు దీన్ని డిలీట్ చేయండి. ఇది నిన్నటిది, ఇదిగో ABC బ్యాంక్ ప్రొడక్షన్ సర్వర్ ఉందిగా, ఎస్టర్డే, అది ఈ రోజు కాదు, ఇది ఎస్టర్డే, ఇది ఈ రోజుది. ఇప్పుడు మనం తయారు చేసింది, ఆ సర్వర్ రన్నింగ్లో ఉంది కాబట్టి అది ఓకే స్టేట్లో ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అని అర్థం. ఇన్సఫిషియంట్ అంటే ఏంది? ఏమీ లేదు అసలు. ఐఎమ్ అనేబుల్ టు మానిటర్ ద సోర్స్, ఐఎమ్ అనేబుల్ టు మానిటర్ ద టార్గెట్, ఐఎమ్ నాట్ గెట్టింగ్ ఎనీ డేటా ఫ్రమ్ ద టార్గెట్ బికాస్ దేర్ వాజ్ నో టార్గెట్ అని చెప్తుంది అనమాట. అందుకని ఇన్సఫిషియంట్ మోడ్లోకి వెళ్ళింది అది. అలారం స్టేట్ ఇన్సఫిషియంట్ మోడ్ అంటే ఇదే. ఎస్, దట్ టార్గెట్ సర్వర్ ఈజ్ నాట్ అవైలబుల్ రైట్ నౌ, ఐఎమ్ అనేబుల్ టు మానిటర్ ద సర్వర్ నౌ అని తెలుసుకోవాలి మీరు. ఇన్సఫిషియంట్ స్టేట్ దేనికి వచ్చినా సరే సర్వర్ దగ్గర ఏదో ప్రాబ్లం ఉంది, సర్వర్ అందుబాటులో లేదని అర్థం. ఓకే స్టేట్ కనపడిందంటే సర్వర్ అందుబాటులో ఉంది, మానిటరింగ్ జరుగుతూ ఉంది అని అర్థం.
అట్లా ఓకే స్టేట్, ఇన్సఫిషియెంట్ స్టేట్ అంటే అది. రైట్. ఇప్పుడు మనం ఇన్సఫిషియెంట్ స్టేట్ ఉన్న అలారంని తీసేద్దాం. తీసేయాలంటే అలారం తీసేయాలంటే ఏంటి సార్? యాక్షన్ డిలీట్. సార్ కేకే సార్, అలారమ్స్ని స్టార్ట్ చేసే పద్ధతి ఏం లేదా? ఉంది. అలారంని స్టార్ట్ చేయాలంటే ఎనేబుల్, అలారంని స్టాప్ చేయాలంటే డిసేబుల్ అంటే అలారం స్టాప్ అయింది, ఎనేబుల్ అంటే అలారం స్టార్ట్ అయింది మళ్ళీ. అసలు మొత్తానికి తీసేయాలంటే డిలీట్, అదనమాట డిలీట్, అంతే. ఇలా చెప్పాలి మీరు ఆప్షన్స్ ఎవరికైనా చెప్పేటప్పుడు. రైట్. ఓకే. సో నౌ మై సర్వర్ ఈజ్ ఇన్ రన్నింగ్ స్టేట్, ఇట్ ఈస్ ఆల్సో ఇన్ గుడ్ స్టేట్, మై సర్వర్ ఈజ్ ఇన్ గుడ్ స్టేట్. ఎక్సలెంట్గా ఉంది నా సర్వర్, బాగుంది. ఓకే, బాగుంది, సింపుల్గా ఉంది. నా అలారమ్స్ కూడా ఎక్సలెంట్, ఇదిగా ఉంది, బాగుంది. ఓకే, ఏ స్టేట్లో ఉంది? ఓకే స్టేట్లో ఉంది. కాబట్టి మధ్యలోది ఓకే స్టేట్ బాస్. మధ్యలో ఇక్కడ ఉందంటే అది ఓకే స్టేట్లో ఉంది. ఈ సైడ్ వస్తే డేంజర్ స్టేట్, ఏ సైడ్ ఇది వస్తే డేంజర్ స్టేట్. ఇది ఈ స్టేట్ డేంజర్, ఇదేంది? ఇది మధ్యలో స్టేట్, ఇది ఓకే స్టేట్. అమ్మయ్యా, ఒకటి ఓకే స్టేట్లో ఉందని అర్థం. ఇదేంది? ఇది ఇన్సఫిషియెంట్ స్టేట్. ఇన్సఫిషియెంట్ స్టేట్ అంటే ఏంది? టార్గెట్స్ అనేది నాకు అందుబాటులో లేవు, ఐఎమ్ అనేబుల్ టు మానిటర్ ప్లీజ్ అని అర్థం. ఇది ఇన్సఫిషియెంట్ స్టేట్లో అని అర్థం. ఇన్సఫిషియెంట్ స్టేట్లో ఇప్పుడు ఏమీ లేవు, నేను తీసేసాను కాబట్టి. రైట్. సరే సార్, ఇప్పుడు మీరు చెప్పిన విధంగానే సర్వర్ మీద లోడ్ వేయండి సార్. సర్వర్ మీద లోడ్ వేయండి. సర్వర్ మీద లోడ్ వేయాలంటే సర్వర్లోకి లాగిన్ అవ్వాలా. ఎవరైనా సరే టైం కొంచెం లేట్ అవుతుంది అనుకున్నాడు లాగౌట్ అవ్వండి. ఇది రికార్డింగ్ పంపించినప్పుడు చూడండి, అంతేగాని టెన్షన్ పడొద్దు, వినొద్దు. పని లేదని ఉంటే చక్కదిద్దుకోండి, అంతే. డోంట్ కన్ఫ్యూజ్ అండ్ డోంట్ థింక్ నెగిటివ్లీ. ఈ కేకే సార్ ఓవర్ క్లాస్, ఇంత టైం చెప్తాడు, అంత టైం చెప్పాల్సిందే, జరగాల. లేకపోతే ప్రయోజకులు ఎలా అవుతారు? ఇదేమన్నా షార్ట్ పీరియడ్లో చెప్పే కోర్స్ కాదు. చాలా మందికి తెలియక అట్లా అనుకుంటూ ఉంటారు. నో, ఇట్స్ నాట్ జోక్. ఓకే కేకే సార్, ఇప్పుడు మీరు అక్కడ లాగిన్ అవ్వండి దయచేసి. ఎస్, అవుతున్నా. నేను కేకే బ్యాంక్ ప్రొడక్షన్ సర్వర్లోకి లాగిన్ అవుతున్నాను. దాంట్లో ఎక్కువగా లోడ్ పడేస్తా ఇప్పుడు, అర్జెంటుగా లోడ్ అన్నెసరీగా లోడ్ పడేస్తా. ఎక్స్ప్లిసిట్ లోడ్ అనమాట అది. ఎక్స్ప్లిసిట్ లోడ్ పడేస్తా. అప్పుడు పట్టి, ఓకే పట్టి వచ్చింది. ఎస్ పట్టి వచ్చింది. పట్టి వచ్చిన తర్వాత ఈ ప్రొఫైల్ని లోడ్ చేసేసి ఇక్కడ స్టార్ట్ క్రెడెన్షియల్స్ బ్రౌజ్. అరే నాది సర్వర్ పాస్వర్డ్ ఉందిలే, బయటే ఉంది. ఓకే రైట్, ఓపెన్, యాక్సెప్ట్, లాగిన్ యాజ్ ఏ EC2 ఐఫోన్ యూజర్ అయిపోయింది. సో ఇప్పుడు నేను సర్వర్ మీద లోడ్ పడేసేయాల. అసలు నా సర్వర్లో ఏ ప్రాసెస్ నడుస్తున్నాయో తెలుసుకోవడానికి అవన్నీ చెప్పాను, కమాండ్స్. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? నిద్రపోతున్నారా? ఏదైనా పని ఉంటే రేపు అటెండ్ అవ్వండి, నో ప్రాబ్లం. మీకు రికార్డింగ్స్ వస్తాయి. దయచేసి కన్ఫ్యూజ్ అవుతా వినొద్దు, మళ్ళీ నెగిటివ్ ఫీలింగ్లోకి వెళ్ళొద్దు దయచేసి. డోంట్ గో ఇన్ ద నెగిటివ్ ఫీల్. ఓకే రైట్. సో EC2 యూజర్ నుంచి నేను రూట్ యూజర్లోకి స్విచ్ అవుతా. సూడో -i. రైట్, ఆమె రూట్ యూజర్ నౌ. అసలు కేకే సార్ ప్రాసెస్లు అన్నారు, బ్యాక్గ్రౌండ్ అన్నారు, అవన్నీ చూపించండి. ఎస్ చూపిస్తా. ఫస్ట్ PS-A చూసారా, ఈ ప్రాసెస్లు నడుస్తున్నాయి. PS-A అంటే ఈ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి బ్యాక్గ్రౌండ్లో. బ్యాష్ అనే ప్రోగ్రామ్ నడుస్తుండబట్టే కదా ఈ స్క్రీన్ మనం చూస్తుంది. ఎస్ సూడో నడుస్తుండబట్టే కదా, నడిచింది కదా ఇప్పుడు దాకా. అది ఎండ్ అయిపోయింది. సరే, ఇప్పుడు యాక్చువల్గా PS-E ఇవన్నీ కూడా చూడండి. యాక్చువల్గా ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో నడుస్తూనే ఉన్నాయి, మొత్తం ప్రోగ్రామ్స్ అనమాట. అంటే వీటినే మనం ప్రాసెస్లు అంటాం. ఇది పక్కన ఉందే, అది ప్రాసెస్ ఐడి అంటాం. ప్రాసెస్ ఐడి. ఇవన్నీ కూడా ప్రాసెస్లు బ్యాక్గ్రౌండ్లో నడుస్తూ ఉండబట్టే ఐఎమ్ ఏబుల్ టు వర్క్ విత్ దిస్ లైనక్స్ మిషన్. అదర్వైజ్ లైనక్స్ మిషన్లో మనం పని చేయలేము. ఇవన్నీ నడుస్తున్నాయి బ్యాక్గ్రౌండ్లో సర్వర్లో. అదే లైనక్స్ సర్వర్లు ఇవన్నీ నడుస్తున్నబట్టే ఐఎమ్ ఏబుల్ టు వర్క్ విత్ లైనక్స్ మిషన్. అలాంటివన్నీ తెలుసుకుంటున్నా. తర్వాత టాప్ కమాండ్ చెప్పారు కదా, టాప్ కొట్టండి, టాప్. టాప్. ఇవన్నీ కూడా ప్రాసెసర్ నడుస్తున్నాయి అనమాట. ఇవన్నీ. ఇదిగో అపాచీ అంటే ఏంది? హెచ్టిటిపిడినే అపాచీ అంటాడు వాడు. హెచ్టిటిపిడినే అపాచీ అంటాడు. అపాచీ నడుస్తుందా? నడుస్తూ ఉంది. దాని మీద లోడ్ ఎక్కువ ట్రిగ్గర్ చేసామనుకో మనకు కనిపిస్తూ ఉంటుంది. లోడ్ అంటే ఏంది? ఇదిగో బ్రౌజర్లోకి వెళ్ళి దీన్ని చాలా మంది ఇది ఇలా చేస్తూ ఉన్నారనుకో, లోడ్ పెరిగిద్ది. లోడ్ పెరిగినప్పుడు ఇదిగో ఈ టాప్ కమాండ్లో
అపాచీ గురించి ఇక్కడ మెసేజ్ ఇచ్చిద్దాం. హే ఆ ప్రోగ్రామ్ ఎక్కువ లోడ్ తీసుకుంది, అపాచీ మీద ఇంత లోడ్ ఉంది, ఎట్లా జరుగుతూ ఉంది, సిపియు కన్జంప్షన్ ఇలా తీసుకుంటుంది అని చెప్తా ఉంటుంది. సరే, ఇది టాప్ కమాండ్. ఇఫ్ యూ వాంట్ టు కమ్అట్ దిస్ టాప్ కమాండ్, ఈ టాప్ కమాండ్లో ఇప్పుడు దాకా ఏం లేవు, ఏ ప్రోగ్రామ్స్ లేవు, నార్మల్ ప్రోగ్రామ్స్ నడుస్తూ ఉన్నాయి. ఈ టాప్ కమాండ్ నుంచి బయటికి రావాలంటే క్యూ 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 ప్రెస్ చేస్తే బయటికి రావచ్చు, తర్వాత క్లియర్ కొడితే క్లియర్ అయిపోద్ది, అంతే. క్యూ స్మాల్ క్యూ కొడితే టాప్ కమాండ్ నుంచి బయటికి రావచ్చు. ఇది యాక్చువల్గా. అయితే ఇప్పుడు లోడ్ అనేది పడాలి అంటే స్ట్రెస్ కమాండ్ను ఉపయోగించాలి. స్ట్రెస్ కమాండ్ అనేది లేదే, అందుకని యూ మస్ట్ ఇన్స్టాల్ ద స్ట్రెస్ కమాండ్. హౌ టు ఇన్స్టాల్ ఎనీ కమాండ్, ఎనీ సాఫ్ట్వేర్ ఇన్సైడ్ లినక్స్ మిషన్? ఒక ప్రోగ్రామ్ అయినా, ఒక కమాండ్ అయినా, ఒక సాఫ్ట్వేర్ అయినా అంతా ఒకటే కాబట్టి ఎలా మనం ఇన్స్టాల్ చేయాలా? ఎం ఇన్స్టాల్ స్ట్రెస్, STRES, స్ట్రెస్ -y అంటే స్ట్రెస్ అనే సాఫ్ట్వేర్ని మనం ఇన్స్టాల్ చేస్తున్నాం, స్ట్రెస్ అనే కమాండ్ని మనం ఇన్స్టాల్ చేస్తున్నాం అని అర్థం. ఎక్కడ? ఇక్కడ లైనక్స్ మిషన్లో. రైట్, ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, కంప్లీట్ అయిపోయింది. ఎస్, ద స్ట్రెస్ ఈజ్ అవైలబుల్ రైట్ నౌ. సరే, స్ట్రెస్ కమాండ్ అందుబాటులో ఉంది కదా? ఉంది. ఇప్పుడు లోడ్ పడేసేయండి బై యూజింగ్ స్ట్రెస్ కమాండ్. లోడ్ పడేయాలంటే ఏం చేయాలా? STRESS స్ట్రెస్ రాసి కౌంట్ 75 స్ట్రెస్ కమాండ్స్ ఒకేసారి నడుస్తూ ఉండాలి. ఎప్పుడు వరకు నడుస్తూ ఉండాలి? టైమ్ అవుట్ ఎప్పుడు దాకా? దగ్గరగా 1000 సెకండ్లు నడుస్తూనే ఉండాలి. ఎక్కడ నడవాలి? బ్యాక్గ్రౌండ్లో, అంటే యాంపర్సెంట్. అయిపోయింది. ఇది స్టోరీ. అంటే బ్యాక్గ్రౌండ్లో 1000 సెకండ్స్ ఈ 75 ప్రోగ్రామ్స్ నడుస్తూనే ఉండాలి కంటిన్యూస్గా, అప్ టు 1000 సెకండ్స్ అని అర్థం. ఎన్ని? కౌంట్ 75 ప్రోగ్రామ్స్. ఏది? స్ట్రెస్. బ్యాక్గ్రౌండ్లో ప్రోగ్రామ్ నడిచేది కూడా మనం చెక్ చేస్తాం. ఇప్పుడు తెలుసు కదా, PS-A, PS-E ఇవన్నీ చూద్దాం. రైట్, ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్ ఫ్రెండ్స్, వాయిస్ క్లియర్గా ఉందా లేదా? ఎస్ సార్, క్లియర్. క్లియర్గా ఉందా? ఓకే. సార్, కేకే సార్, ఇంత టైం తీసుకుంటాం సార్? అంటే మనం ఎక్కువ ఇచ్చాం, 75 ప్రోగ్రామ్స్ అని అన్నాం, 1000 సెకండ్స్ ఇచ్చాం. కొంచెం తగ్గించాల్సింది, పొరపాటు చేసాం. ఓకే, సరే, అయిపోయింది. సో ఇప్పుడు సార్, అది నడుస్తున్నాయా ప్రోగ్రామ్స్ అన్నీ? నడుస్తున్నాయా లేదో చెక్ చేసి చూడాలంటే PS-E. చూసారా? అరే రే రే రే, స్ట్రెస్. ఇదిగో చూడండి, ఇవన్నీ స్ట్రెస్ నడుస్తూనే ఉన్నాయి. ఓకే, బ్యాక్గ్రౌండ్లో నడుస్తూ ఉన్నాయా? బ్యాక్గ్రౌండ్లో నడుస్తున్నాయి. మనకి ఫోర్గ్రౌండ్లో కనపడవు, బ్యాక్గ్రౌండ్లో స్ట్రెస్ మొత్తం నడుస్తున్నాయి. 75 స్ట్రెస్. ఒక్కొక్క స్ట్రెస్ ఒక ప్రోగ్రామ్, ఒక్కొక్క ప్రోగ్రామ్కి ఒక ప్రాసెస్ ID. 27237 ఒక ప్రాసెస్ ID. స్ట్రెస్ అనేది ఇప్పుడు ప్రాసెస్ అనుకోవాలి, అంతే. స్ట్రెస్ అనేది ఇప్పుడు ప్రోగ్రామ్ కాదు, ఒక ప్రాసెస్ కింద మనకు లెక్క. ఇది ప్రాసెస్ ID. దిస్ ప్రాసెస్ ఈజ్ రన్నింగ్ ఇన్సైడ్ ఏ టెర్మినల్ నెంబర్ 1, సెషన్ నెంబర్ 1, అట్లా అనమాట. PTS. సరే, ఓకే సార్, ఇవన్నీ నడుస్తున్నాయి. ఎస్, మనం ఇందాక చేసాం PS-E, PS-A. చూసారా? ఇదిగో PS-A కొట్టినా మొత్తం నడుస్తున్నాయి అని చూపిస్తుంది. సో టాప్ కమాండ్ ప్రెస్ చేసిన టాప్ కమాండ్ కూడా మొత్తం అన్నీ చూపిస్తూ ఉంటుంది స్ట్రెస్లో. అంటే ఇవన్నీ అంటే కొంచెం అటు మనది ప్రోగ్రామ్స్, అది
ఈ స్క్రీన్ అనేది ఫిట్ అవ్వలేదు. లేకపోతే ఆ ప్రోగ్రామ్స్ అన్నీ ఆ సైడ్ కనపడతాయి మనకి. ఎందుకంటే మనకి స్క్రీన్ అనేది కొంచెం ఇది ఇట్లా వెళ్ళాలి. అదిగో చూసారా, అదిగో నేను అలా స్క్రీన్ జరిపినప్పుడు చూసారా స్ట్రెస్ కమాండ్స్ అన్నీ, ఇదిగో స్ట్రెస్ ప్రోగ్రామ్స్ అన్నీ నడుస్తూ ఉన్నాయి అని చెప్తుంది. ఇదిగో ఇవన్నీ అవే స్ట్రెస్ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. అంటే దాని అర్థం ఏంది, సిపియు కన్జంప్షన్ తీసుకుంటుంది. ఇదిగో ఈ స్ట్రెస్ ప్రోగ్రామ్ అనేది ఇదిగో ఇంత సిపియు కన్జంప్షన్, ఈ స్ట్రెస్ అనేది ఇంత సిపియు, ఈ స్ట్రెస్ అనేది ఇంత సిపియు నడుస్తున్నాయి కాబట్టి, అంటే ఈ ప్రోగ్రామ్స్ కింద నడుస్తున్నాయి, బ్యాక్గ్రౌండ్ నడుస్తున్నాయి కాబట్టి సిపియు మీద లోడ్ పడింది. ఓకే ఓకే, లోడు సిపియు మీద పడినట్టుగా పూర్తి స్థాయిలో గ్రేటర్ దాన్ 10 అయిందంటే మనకి మెసేజ్ వస్తుంది. ఇన్ అలారం స్టేట్కి వెళ్ళింది అంటే అలారం కూడా స్టేట్. సార్ టాప్ కమాండ్ని మనం బయటికి రావాలంటే క్యూ, ఆప్షన్ క్యూ అంటే ఏంది, క్వైట్, బయటకు వచ్చాం. అంటే ఇక్కడ ఏ ప్రోగ్రామ్స్ని మనం నడిపించడంలా, దిస్ ఈజ్ కాల్డ్ ఫోర్ గ్రౌండ్. అంటే ఆ ప్రోగ్రామ్స్ అన్ని ఇక్కడ నడుస్తున్నాయి అనుకోండి, ఫోర్ గ్రౌండ్ అంటాం. ఆ ప్రోగ్రామ్ని ఇక్కడ నడిస్తే మనం ఇంకో ప్రోగ్రామ్ని చేయలేము. అందుకోసం ఆ ప్రోగ్రామ్స్ అన్ని బ్యాక్గ్రౌండ్లో నడిపిస్తున్నాం. బ్యాక్గ్రౌండ్లో నడిపించడానికి యాంపర్సెంట్ సింబల్ వాడాం, అంతే సింపుల్గా యాంపర్సెంట్ సింబల్. డెవాప్స్లో ఎక్సలెంట్ అల్టిమేట్ స్కిల్ ఇది, రియల్గా చెప్పాలంటే. ఇఫ్ యు నో దిస్ స్కిల్ మిమ్మల్ని ఎవరైనా తీసుకుంటారు. అంతేగాని మొత్తం కోర్స్ అయిపోయి హాస్టల్లో తల కింద దిండేసుకొని నిద్రపోతా, ఎవడి జాబ్ లేదు, ఎవడిస్తాడు, ఎవడికి పని, పిచ్చి వాళ్ళందరూ వచ్చి అళ్ళగట్టు ఇలా చేయని అప్పుడు తీసుకెళ్తారు. కాబట్టి చదవాలి, కష్టపడాలి, క్రమశిక్షణ ఉండాలి. జాబ్ వచ్చేంత వరకు ఉంటే లైఫ్లో పైకి ఎదుగుతావు, గ్యారంటీ, పక్కా రాసిస్తా కావాలంటే. ఎస్, అల్టిమేట్. ఇవన్నీ ఎవరికి తెలియక పాపం జాబులు కొట్టలేకపోతున్నారు మెయిన్. సరే సార్, కేకే సార్ మీరు చెప్పింది బాగానే ఉంది, మేము పాటిస్తాం, అది పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ గొడవ చూడండి సార్, అలారం ఏంది, దాని స్టేట్ ఏంది, ఎట్లా మారింది చెప్పండి సార్. ఎస్, అరే వచ్చేసింది సార్, ఇన్ అలారం స్టేట్కి వచ్చింది అంటే ఏంది, హే బాబు నీ సర్వర్లో ఎస్ సిపియు మీద లోడ్ పడింది, ఇది ఇన్ అలారం స్టేట్కి వచ్చేసింది. ఇది ఇన్ అలారం స్టేట్కి వచ్చిందంటే క్లౌడ్ ఇంజనీర్కి మెసేజ్ వెళ్ళిపోవాలి డైరెక్ట్గా. ఓ క్లౌడ్ ఇంజనీర్ ఇదిగో వచ్చేసింది, క్లౌడ్ ఇంజనీర్ చూసుకో వచ్చేసింది, చూసారా, ఇదిగో సిపియు యూటిలైజేషన్ అట్ కేకే ప్రొడక్షన్ సర్వర్ గ్రేటర్ దాన్ 10 ఉంది, చూసుకో నీ ఇష్టం జాగ్రత్త అంటుంది. మళ్ళీ మెసేజ్ వచ్చిందా, ఎస్ ఇప్పుడే వచ్చింది మెసేజ్, రైట్ నో ఐ రిసీవ్డ్ మెసేజ్, ఇప్పుడే మెసేజ్ వచ్చింది, చూసారా ఇప్పుడే. ఎప్పుడు అక్కడ సర్వర్లో ఆ లోడ్ ఎక్కువ పడేసాం మనం, లోడ్ పట్టడం వల్ల అది ఎస్ వచ్చేసింది, లోడ్ పట్టడం వల్ల మెసేజ్ చూడండి, ఇదిగో బాబు యు ఆర్ రిసీవింగ్ దిస్ ఈమెయిల్ బికాస్ ఆఫ్ యువర్ ఇది అలారం ఇట్లా అయింది, ఇలాగ అమ్మమ్మ మొత్తం మీకు గందరగోళం అవుతుంది, నువ్వు చెక్ చేసుకొని చూసుకో ఎస్ అని చెప్తుంది. అది ఇంతే. ఇదేనా, ఇట్లాగే వస్తుంది రియల్ టైంలో నీకు. నథింగ్ ఈజ్ రాంగ్, నథింగ్ ఈజ్ ఏం లేదు, నథింగ్ ఈజ్ దేర్, ఇదే వస్తుంది నీకు. అంటే ఇక్కడ సర్వర్లో లోడ్ ఎక్కువైపోయినందువల్ల నువ్వు ఇన్ అలారం స్టేట్కి వెళ్ళిపోయావు. ఇప్పుడు ఇన్ అలారం స్టేట్ ఉందంటే ఎస్ సర్వర్ మీద లోడ్ ఉంది. అప్పుడు ఓకే తెప్పించాలంటే మళ్ళీ మనం ఆర్సీఏ రూట్ కాస్ అనాలిసిస్ ఫైండ్ అవుట్ చేసి అక్కడ ఏ ప్రోగ్రామ్స్ అన్నెసరీగా రన్ అవుతున్నాయి, ఏ ప్రోగ్రామ్స్ అనవసరంగా సిపియు టైం తీసేసుకుంటుందని వాటిని కిల్ చేయాలి. ఇప్పుడు కిల్, ఓకే కిల్ అంటే ఎట్లా, ప్రోగ్రామ్స్ని కిల్ చేస్తే సిపియు ఫ్రీ అయింది, సిపియు ఫ్రీ అయిందంటే మళ్ళీ ఇక్కడ నార్మల్ స్టేట్కి వచ్చేసింది, నార్మల్ స్టేట్కి వచ్చిందంటే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. మీరు ఇందాక చూసారా, ఇదిగో ఇదేమో ఇన్సఫిషియెంట్ స్టేటు, ఇదేమో ఓకే స్టేటు, ఇదేమో ఇదిగో ఈ సింబల్ ఉన్నదేమో ఎస్ ఇన్ అలారం స్టేట్, అంటే రెడ్ స్టేట్, రెడ్ స్టేట్ అనమాట ఇది. సరే, ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత సరే సార్ ఇప్పుడు ఏమో ఎట్లా ఉంది, ఇన్ అలారం స్టేట్లో ఉంది ఇది, దీన్ని మళ్ళీ ఫాస్ట్గా తీసేయాలా లేకపోతే ప్రాబ్లం వస్తుంది కదా. అవును వస్తుంది. అప్పుడు ఏం చేయాలా, మళ్ళీ సర్వర్లోకి లాగిన్ అయ్యి, ఆ సర్వర్లోకి లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఇలా చెక్ చేసుకుంటా, PS-E ఓ ఇన్ని ప్రోగ్రామ్స్ స్ట్రెస్ నడుస్తూ ఉంది, లేదా టాప్ చెక్ చేసుకుంటా, ఓకే ఈ టాప్లో మనకు తెలుస్తూ ఉంటుంది, ఓకే ఈ స్ట్రెస్ అనేది సిపియుని తినేస్తుంది, సిపియుని అమ్మమ్మ ఎంత సిపియుని తినేస్తుంది. అసలు ఈ స్ట్రెస్లు ఎన్ని ఉన్నాయి, 75 ఉన్నాయి. 75 స్ట్రెస్లను ఒకేసారి టెర్మినేట్ చేసి పడేసేయాలి, 75 స్ట్రెస్ని. అంటే స్ట్రెస్ అనేది ఏంది ఇక్కడ, ఒక ప్రోగ్రామ్ మాదిరి, ఒక ప్రాసెస్ మాదిరి. స్ట్రెస్ అనేది ఏంది ఇక్కడ, ఒక ప్రోగ్రామ్, ఒక ప్రాసెస్ మాదిరి. ఈ ప్రాసెస్లన్నీ ఒకేసారి కిల్ చేయాలా. సో టు కిల్ ఆల్ ద ప్రాసెసెస్
టు కిల్ ఆల్ ద ప్రాసెసెస్. వాడు ఏమి ఇచ్చాడంటే ఒక కమాండ్ ఇచ్చాడు. ఎవడు? లైనెక్స్ వాడు. లైనెక్స్ అనేవాడు ఏమి ఇచ్చాడంటే, బాబు నువ్వు అన్ని ప్రాసెస్ని కిల్ చేయాలంటే ఒక కమాండ్ ఉంది అన్నాడు. ఏం కమాండ్ అది? ఎస్, అదే కిల్ ఆల్. దీని మీద ఇప్పుడు నేను చెప్పిన టాస్క్ మీద ఒక లినక్స్ అడ్మిన్, ఒక క్లౌడ్ ఇంజనీర్ పనిచేస్తూ ఉంటాడు. నమ్మితే నమ్మండి, నమ్మకపోతే వదిలేసేయండి. ఒక క్లౌడ్ ఇంజనీర్, ఒక లినక్స్ అడ్మిన్ ఆర్ ఒక డెవాప్స్ ఇంజనీర్ దీని మీద పని చేస్తూ ఉంటాడు. ఒక్కొక్క ఇంజనీర్ తప్పకుండా ఈ టాస్క్ మీదే పనిచేస్తారు రియల్ టైంలో. ఇంతే ఇక. అయితే మనం ఏంటంటే చాలా మంది భయపెడతా ఉంటారు మమ్మల్ని, రే అవి నేర్చుకో, ఇవి నేర్చుకో, సావ కొడుతూ ఉంటాడు. వీళ్ళని అసలు బ్లాక్ లిస్ట్లో పెట్టండి ముందు, సగం జీవితం బాగుపడింది. లేకపోతే వాళ్ళు మిమ్మల్ని నానా రకాల ఏదిస్తే హింస పెడతా ఉంటారు ఊరక. వాళ్ళ ప్రాజెక్ట్ లేదా టాస్క్ చూస్తాడు, అది తీసుకొచ్చి నీ మీద రుద్దేస్తాడు. రే ఇది వచ్చా నీకు, ఇది బాగా తెలుసా నీకు? ఒట్టిదే. ఆయనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో తెలియదు, ఆయన ప్రాజెక్ట్ ఏందో తెలియదు, ఆయన ప్రాజెక్ట్ కన్సర్న్ తెలియదు, ఆ టాస్క్ ఏందో తెలియదు, ఆయనకి దేని మీద ట్రైనింగ్ ఇచ్చి ఆ టాస్క్ చేపిస్తున్నారో తెలియదు. కానీ నీ దగ్గరికి వచ్చి నేను AWS క్లౌడ్ నేర్చుకుంటే ఇది నీకు వచ్చా అంటాడు. ఎందుకు అసలు? అది నాకు అర్థం కాదు. చెప్పడం చేత కాదు, అంతే. గైడ్ లైన్స్ లోపం, అది రాంగ్ గైడ్ లైన్స్. కాబట్టి ఇలాంటి గైడ్ లైన్స్ తీసుకొని కూడా మీరు భయపడతా ఉంటారు, జాబ్లోకి ముందుకు వెళ్ళలేరు, రెజ్యూమ్ పెట్టలేరు, ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అవ్వలేరు. కాబట్టి ఇది కూడా ఒక జాగ్రత్త తీసుకోవాలి మీరు. నేను చెప్పేది ఇదే. ఇక్కడ దీనికోసం ఒక ఇంజనీర్ పనిచేస్తాడు. సర్వర్లోకి లాగిన్ అవ్వటం, టాప్ కమాండ్ PS-E చెక్ చేసుకోవటం, కిల్ ఆల్ చేయటం, అంతే. కిల్ చేయటం అంతే. ఏ ప్రాసెస్ అయితే నడుస్తుందో దాన్ని కిల్ చేసి CPUని ఫ్రీ చేయటమే. మళ్ళీ ఇంకొక సర్వర్లకి అలారం వచ్చినప్పుడు ఇంకో సర్వర్లో ప్రవేశించి కిల్ చేయటమే. ఇక నా పని ఇదేనా ఏంది? ఇదే నీ పని. నీకోసం, అందుకోసం నిన్ను ఒకళ్ళని పెట్టుకుంటారు. ఈ టాస్క్ తెలిస్తే చాలు నీకు రియల్ టైంలో. ఇంతేనా సార్? ఇంతే. మా బావ ఏం సార్ చాలా సాఫ్ట్వేర్ జాబ్ చాలా కష్టం అని అంటాడు, మీరేమైనా తేలికంటారు? అంతే అది. ఓకే, సరే. ఇప్పుడు కిల్ చేయాలా? కిల్ చేయాలంటే కిల్ మొత్తం ఏంది? స్ట్రెస్ మొత్తం కిల్ చేయాలి. STRESS, స్ట్రెస్ను మొత్తాన్ని కిల్ చేయాలి. అప్పుడు మీరు ఏం రాస్తారంటే కిల్ ఆల్, కిల్ ఆల్, కిల్ ఆల్ మొత్తం. ఎవరిని? STRESS, స్ట్రెస్ని కిల్ చేయి, మొత్తాన్ని కిల్ చేసి పడేసాయి, మొత్తాన్ని కిల్. సో చూడండి, యాక్చువల్గా కిల్ ఆల్ స్ట్రెస్, కిల్ ఆల్ స్ట్రెస్. మళ్ళీ చూపిస్తున్నా మీకు కావాలంటే. PS-E చేసిన స్ట్రెస్లు కనపడుతున్నాయి చూడండి. ఇప్పుడు కిల్ ఆల్ STRESS, స్ట్రెస్ అంటే ప్రోగ్రామ్స్ని టెర్మినేట్ చేసి పడేసా. ఎన్ని? 75 ప్రోగ్రామ్స్ని వన్ సింగిల్ షాట్లో టెర్మినేట్ చేశా. కిల్ ఆల్ అయిపోయింది. ఎస్, క్లియర్. CLER క్లియర్. క్లియర్ చేసాక PS-E కొట్టు, ఏ కొట్టు, లేదు అయిపోయింది. PS-E ప్రెస్ లేదు, అయిపోయింది. ఇక కనపడదు స్ట్రెస్. టాప్ కొట్టు, టాప్లో కూడా కనపడదు స్ట్రెస్. ఇదిగో ఎక్కడుంది? ఇంకా స్ట్రెస్ లేదు, ఏం లేదు, నథింగ్ ఈజ్ దేర్, నో స్ట్రెస్. కేకే సార్ ఇప్పుడు CPU ఫ్రీ అయినట్టేనా? ఫ్రీ అయిపోయినట్టే. మరి ఫ్రీ అయిపోయిందంటే అక్కడ అలారం స్టేట్ మారాలా? అలారం స్టేట్ మారిద్దా? ఎస్, మారాలా, తప్పకుండా మారాల్సిందే. అంటే ఏం మారలేదే, కొంత టైం తర్వాత ఖచ్చితంగా ఓకే స్టేట్కి అయితే వస్తుంది. ఎందుకు? ఇప్పుడు అంతా లోడ్ లేదు కాబట్టి. ఇప్పుడు లోడ్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఓకే స్టేట్లోకి రావాల్సిందే. ఓకే స్టేట్లో ఉన్నప్పుడు నాకేమైనా మెసేజ్లు వస్తాయా? ఏం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, నో ప్రాబ్లం అని అర్థం. ఎస్, ఇదిగో ఇది CPU యూటిలైజేషన్ మెసేజ్. ఇందాక నాకు అలారం ఇట్లా వస్తాయి అనమాట నాకు, ఇంతే. సో మనం కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనం మెయిల్స్ చెక్ చేసుకుంటాం, తర్వాత కాల్స్ అటెండ్ అవుతాం, తర్వాత మన టాస్క్ మనం చేస్తాం. బట్ ఎవ్రీథింగ్ మస్ట్ బి రిటర్న్ ఇన్సైడ్ ఏ డాక్యుమెంట్. నిన్న విషయాలు, ఈరోజు విషయాలు ఒక వైట్ పేజెస్ లేదా ఒక చాప్టర్ పెద్దది ఒక నోట్స్ తీసుకొని దాంట్లో నోట్ చేసుకుంటూ ఉండాలి. అంతేగాని స్టైల్గా లంగోట షర్టు బూట్ వేసుకునే వరకు నేను ఏదో చేస్తానంటే 2 రోజుల్లో తీసి పక్కన ఇసిరి పడేస్తారు. ఎక్కడి నుంచి? సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి. కాబట్టి ఎవ్రీథింగ్ మస్ట్ బి నోటెడ్. కేకే సార్ చెప్పింది అయితే నోట్ చేసుకోరు, నాకు అది తెలుసులే. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక నోట్బుక్ పెట్టుకోవాలా, చిన్నపిల్లల మాదిరిగా పెన్ ఒకటి పెట్టుకోవాలా, పెన్సిల్ ఒకటి పెట్టుకోవాలా. ఈరోజు ఏం చేస్తున్నాను, రేపు ఏం చేయబోతున్నాను, నిన్న ఏం చేశాను, మొత్తం నోట్బుక్లో రాసుకోవాలా. కాల్ అటెండ్ అయ్యేటప్పుడు నోట్బుక్ పక్కన పెట్టుకొని వాడు చెప్పే మాటలు కూడా నోట్ చేసుకోవాలా. అంటే కిడ్ లాగా ఉండాలి, చిన్న పిల్లోడి మాదిరిగా ఉండగలిగితే సాఫ్ట్వేర్లో ఎదిగిపోతావు. లేదు తల బిరుస్తానంగా ఉంటే సాఫ్ట్వేర్లు ఎదగటం కాదు కదా, ముందు బయటకు వస్తావు. ఇది సాఫ్ట్వేర్లో జరిగే ప్రొసీజర్. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తానంటే తెలుసుకోవాలి కదా, లేకపోతే మళ్ళీ మీరు ఏదో అనుకుంటారు, అందుకోసం. రైట్ ఫ్రెండ్స్? ఓకే సార్, కేకే సార్ ఏంటి ఇంకా ఇనాలరం కొంచెం అప్డేషన్కి టైం పడుతుంది.
అప్డేషన్కి టైం పట్టేస్తుంది. ఎస్, అదే ఇట్లా 20:35 అయింది. నో ప్రాబ్లం. ఎవరికైనా పని ఉంటే లాగౌట్ అవ్వండి, నా ప్రాబ్లం, అదేం ప్రాబ్లం లేదు. అయిపోయింది, క్లోజ్ చేసేద్దాం. అది ఓకే స్టేట్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత అంటే క్లోజ్ చేసేద్దాం. రైట్, ఓకే. వస్తుంది కొంచెం సేపు తర్వాత. మనం ఇది ఇట్లా చేస్తూ ఉండాలి. ఓకే, చేస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక టైంలోకి సెట్ అయి వస్తుంది. రైట్, అంతే సింపుల్గా. అంటే ఇన్హాలరం పోయి ఓన్లీ ఓకే స్టేట్కి వస్తుంది అనమాట. ఎందుకు ఈ కేకే ప్రొడక్షన్ సర్వర్లో ఇప్పుడు అదేం లేదు, లోడ్ ఏం లేదు, తీసి పడేసాను కాబట్టి. ఓకే, అందుకోసం మళ్ళీ ఇది జియో ఎన్విరాన్మెంట్ కాబట్టి అప్డేషన్ అనేది కొంచెం టైం తీసుకొని వస్తుంది అనమాట. అట్లా జియో కాబట్టి అప్డేషన్ టేక్స్ సమ్ టైం. రైట్, ఇంకా కొంచెం టైం తీసుకొని పెట్టేస్తుంది. డైరెక్ట్ మొత్తం వస్తుంది. ఓకే స్టేట్కి కన్వర్ట్ అయ్యింది, మారిపోద్ది వెంటనే. మీరు ట్రై చేసి చూడండి, కొంచెం టైం తీసుకునేది. ఎస్, ఓకే వచ్చేసింది, చూసారా సార్? కేకే సార్ ఓకే స్టేట్ వచ్చేసింది, అంతే అయిపోయింది. ఇక్కడ మారలేదు సార్, ఇక్కడ ఇంకా అది కూడా వస్తుంది, కొంచెం టైం పట్టింది. జియోఐ కదా, అందుకే రీఫ్రెష్ బటన్ ఇచ్చాడు వాడు. కొంచెం టైం తోటి ఇది కూడా సెట్ అయిపోయి ఇక్కడ మధ్యలోకి వచ్చేస్తా. కర్సర్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఎస్ సింబల్, గ్రీన్ సింబల్ వస్తుంది. ఇది ఓకే వచ్చింది కదా. ఎస్ అంటే ఓకే వచ్చింది అంటే ఏంది? ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్, ఎక్సలెంట్ మేనర్, జరిగిపోతుంది బాగా అని అర్థం. అట్లా అనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఎక్సలెంట్ అని అర్థం. పొరపాటున ఈ మానిటరింగ్ చేసే సర్వర్ని నేను డిలీట్ చేశాను అనుకో, ఇక్కడ ఇన్సఫిషియంట్ వస్తుంది. ఎందుకు? టార్గెట్ సర్వర్ అందుబాటులో లేదు, ఐ కెనాట్ ఏబుల్ టు మానిటర్ రైట్ నౌ, బికాస్ ఆ టైంలో ఈ స్టేట్, అలారం స్టేట్ అనేది ఇన్సఫిషియంట్కి వెళ్తుంది అనమాట. అంతే. దీన్ని చూడటానికే ఇద్దరు, ఒక క్లౌడ్ ఇంజనీర్ ఉంటాడు, ఒక డెవాప్స్ ఇంజనీర్